అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోత్రం అంటే ఏమిటి, గోత్రనామాలు ఎలా వచ్చాయి అనే విషయం తెలుసుకుందాం. గోత్రం, గో అంటే గోవులను, త్రం అంటే రక్షించడం. క్షీరసాగర మదనంలో 5 గోవులు కామధేను రూపంలో బయటకు వచ్చాయంట. అప్పుడు అక్కడ ఉన్న ఋషులు ఒక్కొక్క గోవుని ఒక్కొక్క ఋషి తీసుకువెళ్ళి వాటి ఆలనా పాలన చూసి తదనంతరం సమాజంలో మిగిలిన ఋషులకు అందించారంట. గోవులని రక్షించిన ఋషుల పేర్లు మనకి గోత్రాలుగా వచ్చాయట. అలా అన్ని గోత్రాల పేర్లు ఋషుల పేర్లు అన్నమాట. అలానే ఈ విషయం కానీ మీరు మొదటిసారి వినుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి నా ఛానల్ని లైక్ చేయండి. మన పిల్లలకి ఇలాంటి అన్నీ అలవాటు చేద్దాం. అలాగే మీకు ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు ఏమైనా తెలుసుంటే నాకు కమెంట్ చేయండి, అది నేను వీడియో రూపంలో చెప్తాను. అందరికీ అన్నీ తెలియాలని ఏమీ లేదు. నేను ఇది మొన్న ఎక్కడో చదివాను, అది వీడియో రూపంలో మీ ముందు తీసుకొస్తాను. మన పిల్లలకి మన ధర్మాన్ని నేర్పించడానికి ఇవన్నీ అలవాటు చేయాలనేది నా ఉద్దేశం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా విషయాలు తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను వీడియో రూపంలో ఖచ్చితంగా వినిపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.